వచ్చాను. రాష్ట్ర పద్మశాలి సంఘానికి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం TRPS ఎలక్షన్లో భాగంగా దాని జరుగుతున్నటువంటి ఎలక్షన్లో భాగంగా ఈరోజు వారు నా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ వారు మీకు ఇంతకుముందు చెప్పినట్టు వారు మల్కాజ్గిరి అధ్యక్షుడిగా మన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు గత 10 ఏళ్ల నుంచి. వారు మాకు వ్యవస్థాపక ఉన్నారు ఇప్పటి వరకు. వారిని మేమందరం కలిసి దగ్గర 25 మంది 23 నుంచి 25 మంది జిల్లా అధ్యక్షులు కలిసి వారిని నిలబెట్టడం జరిగింది. మీరే అయితే వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతారనే ఒక ఉద్దేశంతో వారిని నిలబెట్టడం జరిగింది. వారు దానికి సుముఖంగా ముందుకు రావడం జరిగింది. బాలదుర్గ దుర్గరు వారికి కూడా ఒక ఆలోచన కూడా ఈ అధ్యక్ష స్థానాన్ని పోటీ పడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎన్నో జిల్లాలు నేను కూడా తిరిగి వచ్చాను. వన్ సైడ్ వార్ నేను చెప్తున్నా, గెలవడంలో ఎలాంటి సందేహం లేదు. వారు గెలవడంలో ఎందుకంటే పోటీ అయిన తర్వాత ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు అవతల ఉన్న వ్యక్తి కూడా మరి చేసుకోవాలంట. కాబట్టి మీరందరూ కూడా వారికి మద్దతు తెలిపి వారికి మీ అమూల్యమైన ఓటును వేయాలని ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. నేను సపోర్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇక తర్వాత మీరు ఆలోచించండి. ఇక పోతే ఇంకా నేను ఇంతకుముందు కొన్ని విషయాలు చెప్పినట్టు జిల్లా కానివ్వండి, పట్టణాన్ని కానివ్వండి, ఏ సమస్యలున్నా 24/7 నా ఇంటికి రావచ్చు, మీరు అడగవచ్చు, నేను చెప్పవచ్చు. ఇంతకు మించిన మా దగ్గర తాపరికాలు ఏమీ లేవు, అవసరం నాకు లేదు. ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి వివిధ జిల్లాల వాళ్ళంతా సీనియర్ మోస్ట్ లీడర్లు ఎప్పటి నుంచో చేస్తున్నారు. వీళ్ళందరూ ఒక రామా శ్రీనివాస్ గారే గత 2 ఇయర్స్ కిందనే వారు మన సంఘంలోకి రావడం జరిగింది. కానీ 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి మేము కూడా చేయనటువంటి ఇంపాక్ట్ వారు జనంలోకి తీసుకుపోగలిగారు. వారి యొక్క మాట మంచితనంతో ఆ దిగవంత నేత స్థాపించినటువంటి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలంటే మీరైతే తీసుకుపోతారనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వారికి మద్దతు తెలపడం జరిగింది. మీరందరూ కూడా మద్దతు తెలపాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి అధ్యక్షులు మరియు ఈ సభ వేదిక అధ్యక్షులు శ్రీ అప్పం శ్రీనివాసరావు గారు మరియు TRPS రాష్ట్ర పద్మశాలి సంఘం శ్రీ వేముల బాలరావు గారు మరియు రంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ మచ్చ సురేంద్రరావు గారు మరియు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు. నేను TRPSలో రామశ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘంలో హైదరాబాద్ అధ్యక్షునిగా 10 సంవత్సరాలు చేస్తున్నాను. TRPS చేపట్టిన తర్వాత రామశ్రీనివాస్ గారు నాకు కోశాధికారి పదవించి నా బాధ్యతను నేను నెరవేరుస్తూ ఉండగా అనుకోకుండా ఆయన చనిపోవడం మాకు బాధాకరం. అదే కంటిన్యూషన్ చేయాలనే ఉద్దేశంతో మిగతా 33 జిల్లా అధ్యక్షులు కూర్చొని ఒక కమిటీ లాగా వేసి దీన్ని ఎట్లా తీసుకుపోదామనే ఉద్దేశంతో నిర్ణయం చేసింది. ఆ నిర్ణయంలో నన్ను ఏకగ్రీవంగా 28 జిల్లా అధ్యక్షులు ఏకగ్రీవంగా పోటీలో నిలవడం చెప్పారు. వారి అనుమతితో నేను ఇక్కడ ముందుకు పోటీ చేయడానికి ముందుకు వచ్చాను. నా యొక్క గుర్తు మద్యం గుర్తు 2వ సీరియల్ నంబర్ 2 ఉంటుంది. దయచేసి మద్యం గుర్తుకు ఓటు వేసినట్టు చూపిస్తారని ఆశిస్తున్నాను. ఒక 30 సంవత్సరాల పోరాటానికి బయట తగ్గింది.